హాయ్ అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ వైఎస్ఆర్ గారి నవలతో వచ్చేసానండి. సహజీవనం అనే నవల వినేద్దామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు, వైఎస్ఆర్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సహజీవనం నవల ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా వెలువడి వేలాది పాఠకుల అభిమానాన్ని పొందిన నవల. మనం కథలోకి వెళ్ళబోయే ముందు రచయిత్రి గారి మనసులోని మాట తెలుసుకుందాం. మన దేశంలో తరతరాలుగా తరగని గనిలా వస్తున్న మన సంస్కృతిలో, మన జీవన విధానాలు అన్నింటిలోకి పెళ్లికి వేసినంత రాజసింహాసనం ఇంక దేనికి లేదు. ధనవంతుడైనా దరిద్రుడైనా, అందం కలవారైనా అవిటివారైనా పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుంచి పెళ్లి గురించిన ప్రస్తావనలే. పెళ్ళి అనే భావన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, సమాజంలో సాటి వ్యక్తుల ద్వారా మన మనస్సు మారుమూల లోతుల్లోకి వేళ్ళూనుకొని పోతుంది. అందుకే మన కథలు, సినిమాలు, టీవీ సీరియల్స్ పెళ్లి చుట్టూనే తిరుగుతాయి. పెళ్ళి అనే ఈ రెండు అక్షరాల్లో సముద్రం అంత లోతైన భావన ఉంది. హిమాలయం అంత ఉన్నతమైన అర్థం ఉంది. అర్థం కాని వాళ్ళకి ఇదొక పద్మ వ్యూహం. అర్థం చేసుకున్న వారికి ఇది తెంచుకోలేని ఆత్మీయత అనుబంధం. ఎక్కడో మునీశ్వరులు మరియు విచిత్ర మనస్థితి కలవారు తప్ప అందరూ పెళ్లి వైపే అడుగులు వేస్తారు. స్త్రీ పురుషులని జత చేసి జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండే ఈ పెళ్ళి సగటు మనిషికి గొప్ప సైకలాజికల్ థెరపీ. పెళ్లి గురించి ఆలోచిస్తూ యవ్వనం, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యా పిల్లలతో కలిసి చేసే ప్రయాణంతో నడివయసు, వృద్ధాప్యం ఇట్టే జీవితం అయిపోతుంది. ఒంటరితనం అనే సమస్య ఒక్క క్షణం ఉండదు. పెళ్ళి అనేది ప్రేమించుకునే వారికే కాదు, పోట్లాడుకునే వారికి కూడా మంచి కాలక్షేపం. ఈ ప్రపంచంలో మనం ప్రేమించేవారు దొరకనప్పుడు కనీసం పోట్లాడేందుకైనా ఒకరుండాలి. మన జీవితాలు పెళ్లితో ఇలా ముడిపడి ఉన్నాయి. నిన్న మొన్నటి తరంలో ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళితే ఆమె పెళ్ళి తన మెడలో తాళి కట్టిన ఒక్క భర్తతోనే కాదని అత్తమామలు, ఆడపడుచులు, బావగార్లు, తోడికోడళ్ళు, మరుదులు ఇలా ఒక పెద్ద చెట్టు క్రింద నీడలో తలదాచుకున్నట్టు అన్నట్లు ఉండేది. అందుకే ఆడపిల్లకి పెళ్ళి అవగానే అత్తవారిల్లు అన్నారు కానీ భర్త ఇల్లు అనలేదు. నిన్న మొన్నటి తరం స్త్రీలు ఆ మూసలో బాగానే ఒదిగిపోయారు. మనందరికీ తెలుసు, ఆ తరం స్త్రీ తన భర్త గురించి అత్తగారితో ఎప్పుడు మాట్లాడినా మీ అబ్బాయి అంటుంది. ఆడపడుచులు, మరుదులతో మీ అన్నయ్య అంటుంది. ఎప్పుడూ పొరపాటుగా కూడా మా ఆయన అనదు. అత్తగారు కూడా నీ భర్త అనదు, మా అబ్బాయి అంటుంది. ఇలా అనడంలో మళ్ళీ ఒక సైకలాజికల్ థెరపీ ఉంది. 25 ఏళ్ళు ఆ తల్లి కొడుకుని ప్రాణంగా మురిపంగా పెంచుకొని చదువు సంధ్యలు చెప్పించి ప్రయోజకుణ్ణి చేసింది. కొత్తగా వచ్చిన వధువు మా ఆయన అంటూ స్వంతదారులా మాట్లాడితే ఆవిడ కోడల్ని తన నిధి ఎత్తుకుపోయేందుకు వచ్చిన దొంగలా చూడగలదు. ఆ అవాంతరాలు, కక్షలు, కార్పణ్యాలు రాకుండా ఆమెను ఎప్పుడూ మీ అబ్బాయే సుమా అని చెబుతూ బుజ్జగించడం. నేను మీ అందరితో ఉండడానికి వచ్చాను, నా భర్త మీ అందరితో మాత్రమే నా సొంతం అనుకునే భావన అది. ఆ సంసారాలు అలా సాగాయి. ఇప్పుడు తరం మారింది. ఆ తరం స్త్రీ నాణానికి ఒకవైపు అయితే ఈ తరం స్త్రీ నాణ్యానికి ఈ వైపు. ఆ తరం పడిన కష్టాలు, చేసిన త్యాగాలు చూసి విసిగిపోయిన ఈ తరం స్త్రీ జీవితానికి కొత్త అర్థం చెబుతోంది. ఆమెకి అంది వచ్చిన చదువు, ఆర్థిక స్వాలంబన ఆమెకి మనోధైర్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న సమయాన్ని ఆనందంగా, తృప్తిగా అనుభవించాలని ఆరాటపడుతోంది. అందుకే పెళ్లికి తన హక్కులు, అధికారాలు ముందే కాబోయే భర్త ముందు పెడుతోంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు నా వాడివి. పెళ్ళి అవగానే మా అమ్మ నాన్న ఎలా నేపథ్యంలోకి వెళ్తారో నీ తల్లిదండ్రులైనా అంతే అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోంది. ఈ తరం అమ్మాయి తెలివిగలది, సమర్థురాలు. తన మెడకి గుదిబండ కాదు. పైనుంచి ఇల్లు కట్టడంలో, పిల్లల్ని పెంచడంలో ఆర్థిక వనరులు అందించి భారం తగ్గిస్తోంది. అబ్బాయి వినకుండా ఏమవుతాడు? అమ్మాయి షరతులని ఆగకుండానే ముందే తల ఊపుతున్నాడు. కోడలు నా కొడుకుని నా నుంచి లాగేసింది అని ఈ తరం అత్తగారులు లబలబలాడుతున్నారు. ఈ తరం అమ్మాయి తన సంసార రథానికి తనే చోదకురాలు కావాలని అనుకుంటోంది. అది లభిస్తే ప్రతిభావంతంగా ఆ పని నిర్వర్తిస్తోంది. ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.
ఇటు ఆధునిక యువతి భార్యగా అంటూ అటు తల్లి తండ్రి తన కుటుంబం ఇలా అవ్వా బువ్వా కావాలనుకుని తాపత్రయపడే మగవాళ్ళకి ఘర్షణ తప్పడం లేదు. ఇద్దరి మధ్య సహజీవనం కావాలంటే ఇద్దరిలో సర్దుబాట్లు, మౌన విశ్వాసాలు, త్యాగాలు తప్పనిసరి. మరి ఆ తరం స్త్రీ చేసింది కూడా ఇంతేగా. కాస్త సర్దుబాటు, ఇంకాస్త త్యాగం. ఆ తరం స్త్రీ పడిన వేదన ఇప్పటి అబ్బాయికి వారసత్వంగా వచ్చింది అనుకుందామా? ఏ మార్పులు పెనుగాలుల్లా వచ్చినా మనుష్యుల హృదయాల్లో మానవత్వం చెక్కు చెదరకుండా ఉంటే అన్ని సమస్యలు చెల్లాచెదరవుతాయి అన్నదే ఈ సహజీవన సారాంశం. మీ ఎద్దనపూడి సులోచనారాణి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి మనం. సహజీవనం. సాయంత్రం అవుతోంది. గతుకుల రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. ఆ నీడల మీద నుంచి పరిగెత్తుతూ రివ్వున వస్తోంది బస్సు. దాని నిండా ప్రయాణికులు కిక్కిరిసినట్లు ఉన్నారు. రోడ్డు మీద కుడివైపుగా మయూరపురం అని తెల్లటి అక్షరాలతో ఉన్న నల్లటి రోడ్డు. ఆ రోడ్డు మీద వస్తున్న వారికి చెయ్యి చాపి చెబుతున్నట్టుగా ఉంది. గర్భిణీ స్త్రీలా ఉన్న బస్సు ఆ బోర్డుని చూడగానే వేగం తగ్గి ఆగింది. బస్సు ఆగగానే అటువైపు సీట్లో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి లేచింది. ఆ అమ్మాయి సూట్ కేస్ తీసుకుని అడ్డంగా కిక్కిరిసిపోయి ఉన్న జనాన్ని తప్పించుకుని గుమ్మం వైపు రావటానికి 5 నిమిషాలు పట్టింది. బస్సులో నిలబడి ఉన్న కొంతమంది ఆ అమ్మాయినే కన్నార్పకుండా చూస్తూ దారి తొలగటం మర్చిపోయి నిలబడటం చూసి కండక్టర్ "తప్పుకోండయ్యా, తప్పుకోండి" అంటూ కోపంగా అరిచాడు. ఆ అమ్మాయి ఎలాగైతేనేం బస్సు గుమ్మం దగ్గరికి వచ్చి కమ్మి పట్టుకుని క్రిందకు దిగింది. ఆమె దిగగానే బస్సు ఎవరి కోసం ఆగని కాలంలా రివ్వున పరిగెత్తి వెళ్ళిపోయింది. బస్సులో నుంచి దిగిన ఆ అమ్మాయి పెట్టె బరువు అనిపించడంతో క్రింద పెట్టి కందిన అరచెయ్యి చూసుకుంది. తర్వాత సుపరిచితమైన ఆ పరిసరాలని ఒక్కసారి కళ్ళతో కలయ చూసింది. అవే చేలు, అవే రోడ్డు, అవే చెట్లు, రవ్వంత కూడా మార్పు లేదు. 2 సంవత్సరాల క్రితం తాను ఇక్కడ బస్సు కోసం నిలబడిన స్థితి గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం భరించలేనట్లుగా ఆ అమ్మాయి తల చిన్నగా విదిలించింది. శక్తి కూడదీసుకుంటున్న దానిలా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చింది. భుజానికి ఉన్న బ్యాగ్ సర్చేసుకుని వంగి పెట్టె తీసుకుని మళ్ళీ నడక ప్రారంభించింది. రోడ్డుకి అటూ ఇటూ వేప చెట్లు ఉన్నాయి. వాటి నీడలు రోడ్డు మీద సాయంకాలపు ఎండలో అల్లిబిల్లిగా గమ్మత్తుగా పరుచుకొని ఉన్నాయి. ఆ అమ్మాయి తల వంచుకొని నడుస్తోంది. నేను సరైన పనే చేశాను. నా నిర్ణయం సరైనదే. ఎలుగెత్తి ఆ చుట్టుపక్కల అంతటా ప్రతిధ్వనించేలా అరవాలనిపిస్తోంది. నేనిప్పుడు పూర్తి స్వతంత్రురాల్ని. ఒకరి పెత్తనం నా మీద లేదు. మరీ గుర్తు చేసుకోసాగింది. ఆ భావనే ఎంతో హాయిగా ఉంది. ఆమె తల వంచుకొని నడుస్తోంది. ఆ నడకలో సొగసే కాదు, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ జరీ అంచు చీర ఆమె శరీర లావణ్యాన్ని రెట్టింపు చేయటమే కాదు, ఆమె మనస్సు మమతానురాగాలు నిండిన సుక్షేత్రం అని సూచిస్తున్నట్టుగా ఉంది. వదులుగా పొడుగ్గా ఉన్న జడలో చెంప పక్క నుంచి తొంగి చూస్తున్న ఎర్రటి గులాబీ పువ్వు ఆమె తలని అలంకరించినందుకు ఆనందపడుతోందా అన్నట్టు ఉండటమే కాకుండా ఆమె ఆంతర్యంలో ఉన్న తిరుగుబాటుకి, విప్లవ ధోరణికి ప్రతీకగా కనిపిస్తోంది. నల్లటి చెప్పులు ధరించిన ఆ తెల్లటి పాదాలు తమ గమ్యం క్షుణ్ణంగా తెలిసినట్టుగా ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతున్నాయి. అందమైన ఆ పాదాలని ముద్దాడాలని, తమ చాటున పొదివి పట్టి దాచేసుకోవాలని జరీ అంచు కుచ్చెళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ పని నీ వల్ల కాదన్నట్టు అవి నిర్లక్ష్యంగా వాటిని విసురుగా దగ్గరికి రాకుండా తోసివేస్తున్నాయి. తల వంచుకొని పెట్టె పట్టుకొని పరధ్యాసగా నడుస్తున్న ఆ అమ్మాయి ఎదురుగా నీరుకావి పంచెతో బనీనుతో చుట్ట కాలుస్తూ వస్తున్న వయసు మళ్ళిన వ్యక్తిని గమనించనే లేదు. ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్యానందాలతో అతనే పలకరించాడు. జ్యోత్స్నమ్మగారు, ఇదేమిటి నడిచి వస్తున్నారు? అతని కంఠం 8వ వింత చూస్తున్నంత విడ్డూరంగా ఉంది. అంటూనే ఆమె చేతిలో పెట్టి అందుకున్నాడు. బస్సులో వచ్చాను శివయ్య, బాగున్నావా అంటూ పలకరించింది. తమ దయవల్ల ఇంతవరకు దేనికి లోట్లేదు. ఒక్కరే వస్తున్నారేమిటి? అల్లుడుగారెక్కడా? ఆయన రాలేదు, నేనే వచ్చాను. నాయనమ్మగారికి మీరు వస్తున్నట్టు తెలియదా? బండైనా పంపలేదేమిటి? బామ్మకి తెలియదు శివయ్య, నేను అనుకోకుండా వచ్చేశాను. సుబ్బులెలా ఉంది? బాగానే ఉందమ్మా. ఆ పేరు వినగానే అతని ముఖం చిన్నబోయింది. దాని బతుక్కి విముక్తి లేదు, ఆ సంసారంలో ఏ మార్పు లేదు. ఎలా ఉంటుంది?
దాన్ని దిక్కులేని దానిలా వాళ్ళు సతాయిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావయ్యే? జ్యోత్స్న కోపంగా అంది. జ్యోత్స్నకి ఎందుకో కోపం కస్సుమన్నట్టుగా వచ్చేసింది. ఈ దేశంలో ఆడపిల్లకి నిజంగా దిక్కులేదు. ఆశ్రయం లేనట్టే అధమస్తపు బ్రతుకులు వెళ్లదీస్తారు. గంగిగోవుల్లా ఆచారాలకి కట్టుబడతారు. ఆచారాలట ఆచారాలు. ఎవరు పెట్టారు ఈ ఆచారాలు? ఎప్పుడో ఏ కాలంలోనో ఎవరి సదుపాయం కోసమో పెట్టిన ఆ పాత వాటినే పట్టుకొని వేళ్లాడతారు. కొత్తవి రూపొందించుకుందామనే ధ్యాసే లేదు. బద్ధకం, సోమరితనం. కాదు ఎవరు ఏమనుకుంటారో అనే పిరికితనం. ఈ పిరికితనంతోనే ఈ ఆడపిల్లల జీవితాలు మగ్గిపోతున్నాయి. ఊరు ప్రారంభమైంది. నడిచి వస్తున్న జ్యోత్స్నని అందరూ విచిత్రంగా చూస్తూ పలకరించసాగారు. అదేమిటి, అమ్మాయిగారు ఇలా నడిచి రావటమేమిటి? అల్లుడుగారేమైనారు? కారేమైంది? అయ్యో, నాయనమ్మగారికి తెలియదా? బండైనా పంపలేదేమిటి? అందరూ తలో రకంగా వ్యాఖ్యానిస్తుంటే శివయ్య తనే తోచిన విధంగా జవాబు చెబుతూ వచ్చాడు. ఇద్దరూ మలుపు తిరిగి తూర్పు వీధిలో ఉన్న ఇంటికి వచ్చారు. విశాలమైన పెరటితో మధ్యగా ఉన్న పెద్ద ఇల్లు అది. ఇంటి ముందు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంటి ముందు కుడివైపుకి ఎడమవైపుకి పొడగాటి వరండాలు ఉన్నాయి. కుడివైపు ఉన్న పాకలో 18 సంవత్సరాల అమ్మాయి గేదెలకి గడ్డి వేస్తోంది. శివయ్య వరండాలో అడుగుపెట్టగానే, వరమ్మగారు ఎవరొచ్చారో చూడండి అని కేక పెట్టాడు. లోపల పెద్దదిగా ఉన్న సావిట్లో మంచం మీద కూర్చొని నౌకరు చేత ఒడ్లు కొలిపించి బస్తాలో పోయిస్తున్న వరమ్మగారు 6:01 అని లెక్క పెడుతున్నదల్లా ఆగింది. ఎవరు? శివయ్య పిలిచేది అంది. అవును అన్నాడు పాలేరు. ఆవిడ లేచి పైట కొంగు భుజాల మీదుగా ముందుకు లాక్కుని యువతలికి రాబోయింది. గుమ్మం వరకు వచ్చి గుమ్మం దాటబోయిన ఆవిడ ఒక్క నిమిషం ఆగిపోయింది. గుమ్మానికి అవతల జ్యోత్స్న నిలబడి ఉంది. ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. బుజ్జి, నువ్వా? ఇదేమిటి, ఉత్తరమైనా రాయలేదేం? ఆనందంతో తడబడిపోతూ అంది. జ్యోత్స్న గుమ్మం దాటి లోపలికి వచ్చింది. నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పకుండా వచ్చేశాను బామ్మ నవ్వుతూ అనబోయింది. కానీ వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అది ఆవిడకి కనిపించకుండా ఉండటం కోసం చటుక్కున మరింత దగ్గరై ఆవిడ మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద ముఖం దాచేసుకుంది. వరమ్మగారి చేతులు మనవరాలి తలని ఆప్యాయంగా నిమిరాయి. ఎంత మంచి పని చేశావే! నిన్న రాత్రి నాకు కల వచ్చింది. అందులో నువ్వు దేనికోగాని ఏడుస్తున్నావట. నేనెంత అడిగినా కారణం చెప్పడం లేదు. నిద్రలో ఉలిక్కిపడి లేచాను. నాకెంత బాధ వేసిందని ఈరోజే ఉత్తరం రాశాను. ఉదయం గుళ్ళో పూజ చేయించి ఆ కుంకుమను పంపాను. జ్యోత్స్న పెదవి బిగబట్టుకుని ఏడుపు ఆపుకుంది. శ్యాంసుందర్ ఎక్కడా? రాలేదు. పోన్లే, నా మనసు తెలిసినట్టుగా నువ్వు వచ్చేశావు. పద లోపలికి. అమ్మాయిగారు. అప్పటికే గొడ్లపాకలో గేదెలకి మేత చూస్తున్న సుబ్బులు పరిగెత్తుకు వచ్చింది. అమ్మాయిగారు వచ్చారేంటి? ఒడ్లు కొలుస్తున్న సూరి ఆ పని వదిలేసి వచ్చేశాడు. జ్యోత్స్నని చూడగానే అందరి ముఖాలు సంబరంగా అయినాయి. సుబ్బులు, ఆ పెట్టె తీసుకెళ్లి లోపల పెట్టు వరమ్మగారు పురమాయించింది. జ్యోత్స్న ఆవిడని వదిలి 2 అడుగులు ముందుకు వేసింది. ఆ తర్వాత పరుగులాంటి నడకతో అదే సావిట్లో నుంచి పైకి ఉన్న మెట్లు చకచకా ఎక్కి పైకి వెళ్ళిపోయింది. పైన ఉన్న ఆ గది చిన్నదే, అయినా అది అందంగా పొందికగా ఉంది. జ్యోత్స్న మూసి ఉన్న ఆ గది తలుపులు తెరచి లోపలికి వచ్చింది. వెళ్ళి ఒక్కొక్క కిటికీ తలుపే తెరిచింది. ఒక్కొక్క తలుపు తెరుస్తుంటే అది తన జీవితంలోకి స్వేచ్ఛ అనే గాలిని ధారాళంగా తెరుస్తున్నట్టుగా అనిపించింది. సుబ్బులు పెట్టె మోసుకు వచ్చి గదిలో పెట్టింది. అమ్మాయిగారు బాగున్నారా? బాగానే ఉన్నాను. నువ్వు? నాకేం, మీరు వెళ్ళిన తర్వాత నేను 34 సినిమాలు చూశాను. 2 సార్లు సర్కస్ చూశాను. 6 సార్లు సంతకి వెళ్ళాను. అమ్మాయిగారు, మన ఊరి పక్కన దయ్యాల గుట్టలేదు, అక్కడ సినిమా షూటింగ్ అయింది. మన ఊరి జనం అంతా అన్నం మూటలు కట్టుకుని వెళ్ళి ఆ 3 రోజులు అక్కడే ఉన్నారంటే నమ్మండి. సుబ్బులు వరసే అంతా వసపోసిన పిట్ట. నేనిప్పుడే గబాల్న పాలు పిండి బామ్మగారికి ఇచ్చేసి వస్తానండి. జ్యోత్స్న తల ఊపింది. సుబ్బులు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకు వచ్చింది. దగ్గరగా వచ్చి, అమ్మాయిగారు, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు హైదరాబాదు నన్ను తీసుకువెళ్ళరా? అక్కడ చార్మినార్ మీదకి ఎక్కి చూస్తే కళ్ళు గిరగిరా తిరిగిపోతాయంటగా. నేను వస్తానమ్మాయిగారు మీతో. అలాగేలే. ఇంతలో క్రింద నుంచి, సుబ్బులు, ఎక్కడే నువ్వు అని సూరి గొంతు వినిపించింది. వస్తున్నా అంటూ అరిచి పరిగెత్తింది.
సుబ్బులు క్రిందకి వచ్చేసరికి శివయ్య జ్యోత్స్న పెట్టె పట్టుకొని ఒంటరిగా నడిచి రావటం గురించి చెప్పాడు. అయ్యో అలాగా, ఏమిటో పిచ్చి సన్నాసి, నన్ను చూడాలని అనిపించి ఉంటుంది, వచ్చేసి ఉంటుంది. రేపీ పాటికి అబ్బాయి ఊడిపడడు, ఒక్క నిమిషం వదిలి ఉండడు అంది మురిపంగా. ఈ సుబ్బులేది, ఎక్కడ నుంచుంటే అక్కడే పాతుకుపోతుంది. సూరి, సుబ్బుల్ని పిలు, ఆ ఒడ్లు కొలిచినంత వరకు చాలు, సంచి మూతి కట్టేయి అంటూ ఆజ్ఞాపించింది. ఇంట్లో కాఫీ పొడి లేదు, సుబ్బుల్ని నీళ్లు పెట్టమని చెప్పు, నువ్వు కోమటింటికి వెళ్ళి కాఫీ పొడుం పట్రా అంటూ లోపలికి వెళ్ళబోయింది. శివయ్య వెళ్తున్నానమ్మగారు అన్నాడు. శివయ్య, గోంగూర ఉంటే పంపు, మీ పొలంలో గోంగూర అంటే బుజ్జమ్మకి చచ్చినంత ఇష్టం, కాస్త ఎక్కువ పంపు, వేయించి ఉంచితే వెళ్ళేటప్పుడు వెంట తీసుకువెళ్తుంది. అలాగేనమ్మగారు అన్నాడతను. అరగంట తర్వాత వరమ్మగారు కాఫీ గ్లాస్ పుచ్చుకొని తనే పైకి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి జ్యోత్స్న గదిలో మంచం మీద పక్క నీట్గా వేసుకుంది. జడ విప్పి దువ్వుకొని రిబ్బన్తో కట్టుకుంది. టేప్ రికార్డర్ ఆన్ చేసింది. నువ్వు తెచ్చావేమిటి బామ్మ, పిలిస్తే నేను వచ్చేదాన్నిగా, టేప్ రికార్డర్ ఆపు చేస్తూ అంది. ఆ పాటలంటే ఆవిడకి ఒళ్ళు మంట అని జ్యోత్స్నకి బాగా తెలుసు. కాఫీ పొడి కోమటింటిది, బాగుందో లేదో అందావిడ. జ్యోత్స్న గ్లాస్ అందుకుంది. కాస్త తాగి రుచి చూసి మార్వలెస్ అంటూ బామ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఎన్నాళ్ళుంటావు అందావిడ. ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళిపోమంటావా ఏమిటి చెప్పు, కోపం నటిస్తూ అంది. అది కాదే అమ్మా, నువ్వు ఇట్లా వస్తావు, అతను నీ వెంటే వస్తాడు, వెళ్ళిపోతావు, నువ్వు వచ్చిన సంతోషం ఉండనే ఉండదు. మీ అత్తగారు మామగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. శ్యామ్ సుందర్ ఎలా ఉన్నాడు? అతనికేం లక్షణంగా ఉన్నాడు. జ్యోత్స్న ముఖం తిప్పుకొని ఎటో చూస్తూ అంది. మీ పెద్ద ఆడబడిచి ఎలా ఉంది? హాయిగా ఉంది. ఆవిడ నిట్టూరుస్తూ అంది. బుజ్జి, ఈసారి కనీసం వారం 10 రోజులైనా ఉండవే అమ్మా, నువ్వు లేకపోతే ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో. ఎంత అలవాటు పడతామన్నా నా వల్ల కావడం లేదు. జ్యోత్స్న కళ్ళు చెమర్చినాయి. ఆవిడ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు ఆనిస్తూ అంది. మరి నాకు పెళ్ళెందుకు చేశావు చెప్పు? అదేం మాటే, ఆడపిల్లవి, పెళ్లి చేయకుండా ఎలా? అసలు దీనికంతటికీ కారణం నువ్వే. అతని ఇల్లరికం వస్తానని అన్నాడు, నువ్వే వీల్లేదని షరతు పెట్టావు. అబ్బా బామ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? బుంగమూతి పెట్టింది. సరే ఏదైనా చెప్పటం వరకే నా వంతు గాని, చివరికి జరిగేదంతా నీ ఇష్టమేగా. నా సంతోషమే నీకు ముఖ్యం అంటావుగా? అవును, ఆ మాట ఇప్పుడే కాదు ఎప్పుడూ అంటాను. బామ్మ జాగ్రత్త, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో మరి, చూపుడు వేలు చూపిస్తూ అంది. గుర్తుపెట్టుకోవడానికి నేనెప్పుడైనా మర్చిపోతేగా, నేను బ్రతికిందే నీకోసం. నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమ అంతా మర్చిపోతాను. క్రిందకి వచ్చేయి, స్నానం చేసి భోజనం చేద్దువు గాని అంది. ఇప్పుడే ఈ పుస్తకాలు సర్ది క్షణంలో వచ్చేస్తాను అంది జ్యోత్స్న. ఆవిడ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. జ్యోత్స్న వెళ్ళి పుస్తకాలు సర్దబోయింది. కానీ ఆ పని మీద మనసు నిలవని దానిలా ఆపేసి వచ్చి మంచం మీద కూర్చుంది. జ్యోత్స్న ముఖంలో తెచ్చిపెట్టుకున్న ఆనందం, హుషారు ఆవిడతో పాటే వెళ్ళిపోయాయి. ఆ ముఖంలో గాంభీర్యం అలుముకుంది. బామ్మకి ఎలా చెప్పాలి? తను శాశ్వతంగా వచ్చేసింది. శ్యామ్ సుందర్తో, ఆ ఇంటితో సంబంధం తెంపేసుకుంది. తనకేం భయం లేదు. సర్వప్రపంచం ఎదురు తిరిగినా ధైర్యంగా ఎదుర్కోగలదు. కానీ బామ్మ, ఆవిడ కళ్ళల్లో ఆందోళన చూడలేదు. నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమ అంతా మర్చిపోతాను. ఆ మాటలే ఖంగున వినిపిస్తున్నాయి. తను చేసిన పని సరైనదేనని ఆవిడకి నచ్చచెప్పడం ఎలా? తను నిర్ణయించుకున్న గమ్యం ఆవిడకి బాధాపూరితం కాకూడదు. తన స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం నిలుపుకోవడం ఆవిడ కలలని నేలరాయడం అవుతుందేమో. ఏమన్నాడు శ్యామ్ సుందర్? నువ్వు పోతే నీలాంటి వాళ్ళని 4 భార్యలను తెచ్చుకోగలను. పోతే పో, నాకేం బాధలేదు. జ్యోత్స్న ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. అవును, ఈ దేశంలో దౌర్భాగ్యం అదే. భార్య పోతే భర్త మరుక్షణంలో 4 భార్యలను తెచ్చుకోగలడు. కానీ భర్త వదిలేస్తే భార్యకి జీవితమే దుర్భరం అవుతుంది. దీనికి ఎదురులేదు, మార్పు రాదు. ఈ ఆడపిల్లలు ఎందుకు మారరు? వీళ్ళకి నేర్పించిన చదువులెందుకు? తన విలువ తను తెలుసుకున్నప్పుడే కదా ఎదుటివాళ్ళు గుర్తించేలా చేసేది. కాస్త ధైర్యం, రవంత తెగింపు, కాస్త ఆలోచన ఉంటే ఆడపిల్లల జీవితం ఇంత అన్యాయంగా ఉండదేమో.
జ్యోత్స్న లేచి వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. మనిషి ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఉక్కిరి బిక్కిరి అయ్యే బాధ నరకయాతనగా ఉంటుంది. తన మనసుకి బాగా విశ్రాంతి కావాలి. నిశ్శబ్దం, ఏకాంతం ఇవి బాధతో నలిబిలి అవుతున్న మనిషిని సేదదీరుస్తాయి. దారి తప్పిన మనసుకి ముక్కుకి తాడు పోసినట్టుగా యథార్థం వైపు లాక్కు వస్తాయి. జ్యోత్స్నకి చాలా బాధగా, చాలా దుఃఖంగా ఉంది. ఇంత చిన్న వయసులో జీవిత ప్రాంగణంలో ఇలాంటి పెను తుఫాను ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు. పట్టుమని 25 సంవత్సరాలు నిండలేదు. కన్య వయసులో కోరుకున్న ఆశలన్నీ ఎండమావులై వెక్కిరిస్తూ హేళన చేస్తున్నాయి. జ్యోత్స్న కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. తిథి ఏమిటో తెలియదు. దూరంగా మామిడి చెట్టు కొమ్మల మీద నుంచి చంద్రుడు పూర్ణకాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగులో మామిడి ఆకులు వింత అందాలు సంతరించుకొని మెరిసిపోతున్నాయి. పల్లెటూరు. అసలు పగలే ఎప్పుడూ ఏ ఎద్దు మెడలో మువ్వల చప్పుడో, ఏ బండి చక్రం ఇసుకలో కర్రుమని తిరుగుతున్న ధ్వనో, ఏ కూరగాయల కావిడి కేకో తప్ప నిశ్శబ్దంగానే ఉంటుంది. ఇక చీకటైతే చాలు, రాత్రి ఒడిలో ఒదిగి నిద్రపోయిందా అన్నంత నిశ్శబ్దంగా ఉంటుంది. దూరంగా టేబుల్ మీద ఉన్న టేప్ రికార్డర్లో నుంచి సంగీతం మొదలై వస్తోంది. సుపరిచితమైన ఆ సంగీతం వినగానే జ్యోత్స్న ఉలికిపాటు చెందిన దానిలా తిరిగి చూసింది. టేపులో నుంచి పాట మొదలైంది. ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్, ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ క్వీన్, ఐ డోంట్ నో వాట్ యు నీడ్. జ్యోత్స్న గబాల్న వెర్రిదాన్లా పరిగెత్తుకు వచ్చి టేప్ ఆపు చేసింది. టేపులో శబ్దం అయితే ఆగిపోయింది కానీ జ్యోత్స్న మనసులో నుంచి వినవస్తున్న ఆ పాటని ఎంత ఆపు చేయాలన్నా ఆగటం లేదు. ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్. జ్యోత్స్న కిటికీ దగ్గరకెళ్ళింది. ఆ పాట వినటం ఇష్టం లేనట్టు 2 చేతులతో చెవులు గట్టిగా మూసుకుంది. మూసుకున్న కొద్దీ ఇంకా గట్టిగా వినిపిస్తోంది ఆ పాట. జ్యోత్స్నకి ఆ గదిలో శ్యామ్ సుందర్ నిలబడినట్టే ఉంది. టేప్ శబ్దం ఇంకా ఎక్కువ చేసి దగ్గరికి వచ్చి విరగబడి నవ్వుతున్నట్టే ఉంది. తను ఆ శబ్దం భరించలేనట్టుగా చెవులు మూసుకుంటే మెడ మీద, నడుం దగ్గర చక్కిలి గింతలు పెట్టి చెవుల మీద నుంచి చేతులు తీసివేసేట్టు చేసేవాడు. తను కోపంతో, అలకతో అతని భుజాలు పట్టి దూరంగా తొయ్యాలని విశ్వప్రయత్నం చేసేది. అతను దూరంగా వెళ్ళి మంచం మీద పడేవాడు. నిజమే, కానీ ఒంటరిగా కాదు. అతని చేతుల మధ్య తన నడుం చిక్కుకుని తను మంచం మీద నుంచి లేవాలని, అతని పట్టు విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేసేది. కానీ సాధ్యమయ్యేది కాదు. చివరికి అలసి అతని గుండెల మీద తల ఆనించుకుని ఉండిపోయేది. అంతరంగపు తెర మీద ఈ దృశ్యాలు ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ కనిపిస్తూనే ఉంటాయి. తనకి అతనిలో ఆ ప్రేమికుడు కావాలి. పెళ్లి కాకముందు ఎంత బాగుండే వాళ్ళిద్దరూ. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం, ఎంత ఆరాధన, ఎంత ఆత్మీయత. పెళ్ళి ఆ అపురూపమైన భావాల్ని శాశ్వతం చేస్తుందని ఆశపడింది తను. అందుకే అతని కంటే తనే పెళ్లి కోసం వేగిరపడింది. ఇప్పుడు బాగా తెలిసి వస్తోంది తను చేసింది ఎంత పొరపాటోనని. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదేమో. తనకది తెలియలేదు. పెళ్లికి ముందు మొగ్గలా ఉండే అనురాగం పెళ్లి జరిగితే 1000 రేకుల పద్మంలా విరిసి ఇద్దరి జీవితాలని శోభాయమానం చేస్తుందని భ్రమపడింది. పెళ్లి జరగ్గానే చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ ప్రేమ మొగ్గని వాడిపోయేలా చేసినాయి. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్ మీద కసిగా, కోపంగా ఉంది. ఈ ప్రేమ నిలుపుకోవటానికి అతను తనంతగా ఆరాటపడలేదు, శ్రద్ధ తీసుకోలేదు. లేకపోతే ఇలాంటి అఘాతం ఏర్పడేది కాదు. పెళ్ళిని, ప్రేమని తమ జీవిత కేంద్రాలుగా భావించింది. అతను అదొక సంఘటనలాగా తేలికగా తీసేసుకున్నాడు. అక్కడే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం, అగాధం తవ్వడం ప్రారంభమైంది. అసలు పొరపాటు తనదేనేమో. శ్యామ్ సుందర్ అందరిలాంటి వాడేనేమో. తనే ఊహల జలతారు తెరల మధ్య అతన్ని ఉంచి చూసి లేనిపోని ఆధిక్యత ఆపాదించి చూసిందేమో. జ్యోత్స్నకి ఈ ఆలోచన సరికాదనిపించింది. శ్యామ్ సుందర్ అందరిలాంటి వాడు కాదు. అతనిలో ప్రత్యేకత ఉంది. అది మొదటి పరిచయంలోనే తనకి అర్థమైంది, తనని ఆకర్షించింది. జ్యోత్స్నకి ఇప్పటి నుంచి 1000 సంవత్సరాలు ఆ జ్ఞాపకాలలో బ్రతకమన్నా బ్రతకగలదు. అంత తీయటి జ్ఞాపకాలు అవి, అంత అపురూపమైన అనుభూతులు. బహుశా ఏ ఆడపిల్లకి అలాంటివి లభించవేమో. తను అదృష్టవంతురాలనని మురిసిపోయింది ఆనాడు. ఇప్పుడు అదృష్టం తనని చూసి పకాలున నవ్వుకుంటూ ఉండవచ్చునేమో. ఏం చేసింది తను?
తన జీవితం అతని చుట్టూ అల్లుకుంది. తన ప్రతి ఆలోచన పూజా పుష్పంలా అతని కోసమే పవిత్రంగా అర్పించాలని ఆశపడింది. అతనికి అది నచ్చలేదు. నేను మామూలు మనిషిని, నాలో ఆధిక్యత ఏమీ లేదు అనేవాడు. ఎప్పుడూ ఇదే మాట. అతనిలా అనటంలో స్వార్థం ఉందని తనకి ఇప్పుడు కానీ అర్థం కావడం లేదు. అతను చాలా తెలివైనవాడు, అది మాత్రం నిజం. తనలా అతను నా జీవితం అంతా నీకోసమేనని పొరపాటుగానైనా ఒక్కసారి కూడా అనలేదు. మన జీవితం మన ఒక్కరిది కాదు, మన చుట్టూ ఉన్న వాళ్లతో ముడిపడి ఉంటుంది అనేవాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళెవరో తనకి బాగా తెలుసు. అతని తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు. తను వారిలో ఒక వ్యక్తి మాత్రమే. భార్యగా ప్రత్యేకత ఏమీ లేదు. జ్యోత్స్నకి ఆలోచిస్తున్న కొద్దీ అతని మీద అంతులేని ఆగ్రహం వస్తోంది. ఏం చేశాడు శ్యామ్ సుందర్? ఇంజనీర్ చదివానంటూ కట్నం తీసుకున్నాడు, ఇల్లరికం రాలేదుగా అంటూ కానుకలు బాగా లాగాడు. 4 సంవత్సరాల పాటు తనతో ఆనందం పంచుకున్నాడు. అవేవీ అతనికి గుర్తులేవు. తల్లిదండ్రుల చేతుల్లో కీలుబొమ్మ. ఎంతసేపు వాళ్ళేమనుకుంటారోనని భయం. ఏమన్నాడు? నువ్వు పోతే నీలాంటి వాళ్ళని 4 భార్యలుగా తెచ్చుకోగలను అన్నాడు. అన్న వెంటనే తను అతని చెంపని ఛల్మనిపించింది. చెంప పట్టుకొని నిశ్చేష్టుడిలా నిలబడ్డాడతను. తన కళ్ళల్లో నుంచి నిప్పులు రాల్తాయేమోనన్నంత వాడిగా ఉన్నాయి చూపులు. అతను తనని అప్పుడే క్రొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చిత్రంగా చూస్తున్నాడు. అత్తగారు అపరకాళిలా వచ్చి విరుచుకుపడింది. వాడిని కొడతావుటే? నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ఇది మా ఇద్దరి విషయం, మధ్య మీరు కల్పించుకోకండి, వెళ్ళండి తీవ్రంగా అంది తను. అయ్యో అయ్యో, అలా చూస్తూ నిలబడతావేంరా? 4 తగిలించక? ఓరి వాజమ్మా, నా కళ్ళ ముందు ఇంత అఘాయిత్యం జరుగుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోనరా? ఏమండి, మీరైనా రారేమండి? అలా చెవిటి ముద్దులా ఆ పడక కుర్చీలో కూర్చుంటారేమండి? ఆవిడ కేకలతో ఏడుపులతో ఇల్లు అదిరిపోతోంది. జ్యోత్స్న చరచరా పడక గదిలోకి వెళ్ళింది. పెట్టెలో బట్టలు సర్దుకుంది. వచ్చే ముందు క్షణం ఆగి శ్యామ్ సుందర్తో అంది, నేను పెళ్లి చేసుకున్నది ఒక మంచి మనసు గల సంస్కారవంతుణ్ణి అనుకున్నాను. ఒక అమ్మ చేతిలో కీలుబొమ్మని అనుకోలేదు. ఒక భార్యని నిలుపుకోలేని మీరు 4 భార్యలను తెచ్చుకుంటానంటే నవ్వాలనిపిస్తుంది. వెళ్తున్నాను. ఎలా ఆ ఇంటిలో నుంచి యువతలకి వచ్చిందో, ఎలా బస్సు ఎక్కిందో జ్యోత్స్నకే తెలియదు. ఈ రగడ ఈరోజు ప్రథమం కాదు. దాదాపు దినచర్యగా జరిగే ఘర్షణే అది. అతని ఇంట్లో ఉండేదే కొద్దిసేపు. ఆ కొద్దిసేపు ఏదో ఒక గొడవ. ఇద్దరి మధ్య చికాకు, అడ్డుగోడ ఉన్నట్టే మౌనం. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను భార్యతో ప్రేమగా ఉండటానికి ఎందుకు బిడియపడతాడో జ్యోత్స్నకి అర్థం కాదు. ఏదైనా అడిగితే నీకర్థం కాదులే, ఇది ఒక్కటే అతని నోటి నుంచి వచ్చే సమాధానం. శ్యామ్ సుందర్ చదువుకోలేదా? యూనివర్సిటీ ఫస్ట్. బ్యాడ్మింటన్లో చతురుడు, స్నేహితుల్లో సమర్థుడు. ఇంట్లో మాత్రం మౌనమూర్తి. ఎంత సీరియస్గా తను ఏదైనా చెప్పాలని చూస్తుందో అంత నవ్వులాటగా తోసేస్తాడో. సర్దుకోవాలి అంటాడు. జ్యోత్స్నకి ఆ సర్దుకోవడం అనే దానికి హద్దులు పోయినట్టుగా అనిపించింది. తన కోసం స్నేహితులు వస్తే వారితో కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబితే అత్తగారికి నచ్చదు. ఆవిడ కోసం 10 మంది వచ్చి కాఫీలు తాగి కబుర్లు చెప్పవచ్చు. పెళ్ళైన కొత్తలోనే తను ఇంటీరియర్ డెకరేటర్గా ఉద్యోగం చేస్తానంటే వద్దు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం మా ఇంటా వంట లేదు అని అత్తగారు హుకుం జారీ చేసింది. శ్యామ్ సుందర్ ఆవిడ అభిప్రాయాన్ని ఇంకే రకంగా సమర్థిస్తాడో. నీకు ఉద్యోగం ఎందుకోయ్? నన్ను చూసుకో, అదే పెద్ద ఉద్యోగం అనుకో. ఉదయం వెళ్ళి రాత్రి 10 గంటలకి ఇంటికి తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలిట. అయితే జీతం ఇవ్వు అంది కోపంగా. ఓకే, ఎంత కావాలి? నీకు ఇంకేం పని లేదా అమ్మతో గొడవ పడటం తప్ప? ఆ రాత్రి శ్యామ్ సుందర్ చిరాకు పడ్డాడు. నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను, వాళ్ళకెందుకు మధ్యలో? నువ్వు అని భర్తని పిలవటం వాళ్ళకి అలవాట్లేదు. వాళ్ళు పాత రకం కదోయ్, మన ఆచారాలు అలాంటివి. నాన్సెన్స్. ఆ పాత ఆచారాలని పట్టుకొని ఎందుకు ప్రాకులాడాలి? మనం కొత్తవి సృష్టించుకోకూడదా? నీకు లేని బాధ వాళ్ళకెందుకు అంటాను. చెప్పు, నీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు, వాళ్లతో సర్దుకుపోవాలి కానీ గొడవెందుకు అని. ఉద్యోగం వద్దు అంటే మీతో నేను సర్దుకుపోయానుగా. ఇలాంటి వాటిల్లో మీరు సర్దుకుపోవచ్చుగా, అన్నీ నేనే సర్దుకుపోవాలా? అట్లా తర్కం తీయకు బాబు, నాకు ఈ రాత్రి నిద్ర లేకుండా చేస్తావు. చేయి పట్టి లాక్కున్నాడతను.
జ్యోత్స్నకి తన భర్తకి తను అన్నం తినిపించాలని, అన్నం తినేటప్పుడు అతనితో సరసల్లాపాలతో సరదాగా గడపాలని ఉంటుంది. అది వీలే కాదు. అతను తండ్రితో అక్క చెల్లెళ్లతో కలిసి గాని తినడు. అది ఇదివరకటి అలవాటు, ఇప్పుడు మార్చుకోవచ్చుగా అంటుంది. అతను వచ్చేస్తాడు కానీ మారడు. ఇదిగో గొడవలు తగ్గించేట్టు చూడాలి గాని ఎక్కువ అయ్యేట్టు చేయకూడదు. నువ్వు మన గదిలో తింటావుగా, నేను నీకు తినిపిస్తానులే అంటాడు. ఆ సరదా కోసం జ్యోత్స్న తరచుగా వాళ్ళందరితో కలిసి భోజనం చేయకుండా గదిలో ఒంటరిగా తినాలని ప్రయత్నిస్తుంటే అత్తగారు అడ్డం కొట్టింది. ఇదిగో కోడలి పిల్ల, నువ్వలా ఒక్కదానివి తినటం నాకు బాగాలేదు. మాతో కలిసి తిను. నలుగురిలో కలిసి తింటే అన్నం ఒంటికి పడుతుంది. లేదండి, నేను ఒక్కదానిగా పుట్టానుగా. నేను ఒక్కదాన్ని తింటే గాని నాకు అన్నం సహించదు. ఆ రాత్రి అన్నం తింటుంటే శ్యామ్ సుందర్ రోజులా దగ్గరికి రాలేదు. జ్యోత్స్నకి కలిపి పెట్టబోలేదు. పుస్తకం చదువుకుంటూ మంచం మీద పడుకున్నాడు. జ్యోత్స్న అలిగి అన్నం తినడం మానేసి లేచి వచ్చింది. ఆ రాత్రి అతను నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. జ్యోత్స్న, నువ్వు ఒంటరిగా ఇలా తినటం నాకు కూడా బాగాలేదు. ఏం, ఎందుకని? మొన్న మా రాజమ్మత్తయ్య వచ్చిందిగా. అవును, ఆవిడ మన ఇంట్లో ఉన్నది 2 రోజులేనా? మన గురించి రామాయణాలు భాగవతాలు చెప్పేసిందట. ఏమని? అమ్మకి నీకు పడదని, నువ్వు మాతో కలవవు అని. చెప్పుకొని అలాంటి వాటికి మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఎవరో ఏదో అంటారని మన సంతోషం వదులుకోవాలా? అలా భయపడితే అసలు బ్రతకలేం. జ్యోత్స్న, నాకు గౌరవంగా ఉండటం అలవాటు. మన కుటుంబాన్ని గురించి ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే చాలా బాధ కలుగుతుంది. అతనికి ఎంతసేపు కుటుంబ గౌరవం, ప్రతిష్ట ఇవే ముఖ్యం. తను ఎలా బాధపడినా పర్వాలేదు. జ్యోత్స్నకి రాను విసుగు కలగసాగింది. ఎంతో ఆనందంగా నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండాల్సిన దాంపత్య జీవితం కలతలతో చికాకులతో నిండిపోసాగింది. జ్యోత్స్న కిటికీ చువ్వలకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. శ్యామ్ సుందర్ని పెళ్లి చేసుకోవడంలో తను పొరపాటు చేసిందా? లేదు మనసు అరిచినట్టుగా జవాబు చెప్పింది. అతనిలో ప్రేమికుడు ఉన్నాడు. అతనికి తన మనసు ఇచ్చింది. జీవితం అర్పించాలని అనుకుంది. పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడతను? జ్యోత్స్నకి అతనితో మొట్టమొదటిసారి పరిచయం కళ్ళకు కట్టినట్టు కనిపించసాగింది. ఆ రోజు తను మర్చిపోగలదా? తనకిష్టమైన రోజు, తన జీవితాన్ని మార్చివేసిన రోజు. జ్యోత్స్న మనసు ఒక్కసారిగా బాధని, ఆవేశాన్ని, ఆశాభంగాన్ని తెంచుకొని రాయించలా గతంలోకి ఎగరసాగింది. హోమ్ సైన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది జ్యోత్స్న. సంపన్నుల కుటుంబంలో ఒక్కగానొక్క కూతురుగా పుట్టి చదువుల సరస్వతి అవ్వాలనే నాయనమ్మ కోరికకి ప్రతీకగా నిలిచిన వ్యక్తి జ్యోత్స్న. ఆ విద్యార్థిని జీవితమే వేరు. ఆ కిలకిలమని నవ్వులు, ఆ మాటల విసుర్లు, దేన్ని లెక్క చేయని ఆ దుర్సుతనం, ఆనందం అంతా తమ గుండెల్లోనే పరవళ్ళు తొక్కుతోందా అన్నట్టు సంతోషం. అన్ని విషయాలు తెలిసిపోయినట్లుగా ఆ కబుర్లు. ఓహ్, చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నట్టు జీవితంలో తళతళలాడే బంగారు కాంతులతో మిలమిలలాడే దినాలవి. తన గ్రూప్లో అందరూ అంతో ఇంతో ఉన్నవాళ్లే. చీరలకి నగలకి ఎవ్వరికీ కొదవలేదు. ఒకరికి మించినట్టు ఇంకొకరు ఉండేవారు. తమ గ్రూప్ 6 ఒక జట్టు. తను, సరిత, మాధవి, ఆశ, పల్లవి, శాంత. అల్లరి ఎంత చేసేవారో, చదువులో కూడా అంత ఫస్ట్. అందుకే లెక్చరర్స్కి కోపం ఉన్నా అభిమానం ఉండేది. డబ్బున్న వాళ్ళు వీళ్ళెంత అల్లరి చేసినా ఏమీ అనరు అంటూ మిగతా వాళ్ళు పళ్ళు కొరుక్కునేవారు. లెక్చరర్సు ఆధిక్యత ఇచ్చేది డబ్బు చూసి కాదు, చదువు సామర్థ్యం చూసి. అల్లరి చేస్తేనేం కాలేజీలో ఏదైనా ఫంక్షన్ కానీ డొనేషన్స్ వసూలు చేయటం కానీ వస్తే తామే ముందర ఉండేవారు. ఆ సామర్థ్యం ఒప్పుకోని వాళ్ళు ఊరికే ఈర్ష్యపడేవాళ్ళు. అసలు ఆ వయసే వేరు. మంచి చీర కట్టుకొని కాలేజీకి వెళితే అందరూ మూగగా ప్రశంసాపూర్వకంగానో ఈర్ష్యపూరితంగానో దృష్టులు సారిస్తుంటే చెప్పలేని ఆనందం. ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే మొట్టమొదటి ఆట బ్లాక్లో ఎంతైనా సరే కొని చూడగలిగితే అదే చెప్పలేని సంతోషం. సినిమాలు చూడటంలో, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటంలో, ఎక్స్కర్షన్స్ని అరేంజ్ చేయటంలో అన్నింటిలోనూ ఫస్ట్న ఉండేవారు. ఎక్కడ ఏ విషయంలోనైనా సరే 2వ ర్యాంకులో నిలబడాలి అంటే సర్వస్వం పోగొట్టుకున్నంత చిన్నతనంగా ఉండేది. ఈ 6 కాలేజీలో కావ్యనాయకులు అనే పేరు ఉండేది. ఆసారి సెలవుల ముందు నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కి ప్లాన్ వేశారు.
జ్యోత్స్న నోటీస్ పంపి పిల్లల్ని ఇష్టమైన వాళ్ళని రమ్మనమని డబ్బు కట్టమని చెప్పటం వరకే మా వంతు. మిగతాదంతా మీ గ్రూప్ ఉందిగా, చూసుకోండోయ్ అన్నారు లెక్చరర్స్. ఓకే మేడం అంది తను. పని ఏదైనా తల మీద పెడితే అది సమర్థవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటే గాని ఆరుగురికి నిద్ర పట్టదు. నోటీసు రాయటం దగ్గర నుంచి అది పంపి పిల్లలు ఎంతమంది వస్తారో తెలుసుకొని డబ్బులు వసూలు చేయటం, బస్సు మాట్లాడటం, భోజనాల ఏర్పాటు, గెస్ట్ హౌస్ రిజర్వేషన్స్ అన్నీ పనులు తామే. ఒక్కొక్క పని ఒక్కొక్కరు నెత్తిన వేసుకొని ఏర్పాట్లు చేశారు. అలాంటి పనులు చేయటం అంటే కాస్తంత కూడా శ్రమ అనిపించేది కాదు. ఎంత పని అయినా చేయగలిగినట్టు అదొక వెల్లువలాంటి ఉత్సాహం. జ్యోత్స్న వాళ్ళు లీడర్స్గా ఉంటే అన్ని సదుపాయాలు సరిగ్గా ఉంటాయి అంటూ లెక్చరర్స్ సాటి విద్యార్థినులు కాంప్లిమెంట్ ఇచ్చేవారు. అదే ప్రెసిడెంట్ దగ్గర నుంచి బంగారు పథకం పొందినంతటి తృప్తి, ఆనందం అనిపించేది. శ్రమపడటానికి ఆ గ్రూపు ఎవ్వరూ వెనకంజ వేసేవారు కాదు. ఆ శ్రమపడటంలోనే ఆనందం ఉండేది. నలుగురిలో ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం, అభిమానం ఇవి పుష్కలంగా లభించేవి. అనుకున్న ప్రకారం బస్సులో నాగార్జున సాగర్ వెళ్ళారు. సాయంత్రం అయింది. లెక్చరర్స్, పిల్లలు కొంతమంది పేకాట ఆడుతున్నారు, మరికొంతమంది పాటలు పాడుతున్నారు, ఇంకొంతమంది జట్లు జట్లుగా తిరుగుతున్నారు. నాగార్జున కొండ వెళ్ళి మ్యూజియం చూడటానికి బోటుకి టైం అయిపోయిందనటం మర్నాటికి వాయిదా పడింది. ఆ సాయంత్రం విజయ్ విహార్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న లాన్లో కావ్యనాయకులుగా పేరు పొందిన ఈ ఆరుగురు కూర్చుని ఉన్నారు. చదువు అయిపోతోంది, ఏం చేయటమా అన్న ప్రసక్తి వచ్చింది. నేను చచ్చినా పెళ్లి చేసుకోను బాబు, ఉద్యోగం చేస్తాను, నాకు లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలని ఉంది అంది జ్యోత్స్న. నేను కూడా అంది సరిత. నాకు చేసుకోవాలని లేదు కానీ మా బావ చంపేస్తున్నాడు. ఇప్పటికీ 3 వేసవుల నుంచి ఏదో సాకుతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. ఈసారి కుదిరేట్టు లేదు. ఈసారి వేసవిలో పెళ్లి చేసుకోకపోతే సన్యాసం పుచ్చుకొని నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాడట అంది మాధవి. నువ్వు ఆశ? నేనా? నేను పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తాను అంది ఆశ. రెండేలా కుదురుతాయే? ఎందుకు కుదరవు? బస్ స్టాప్లో నిలబడి పుస్తకం చదువుతూ బస్ కోసం చూడటం లేదు. అలాగే ఇది కూడా. పెళ్ళి బోరు కొట్టకుండా ఉద్యోగం, ఉద్యోగం బోరు కొట్టకుండా పెళ్ళి అన్నమాట. ఆహా, జీవితం ఇక యంత్రంలా అయిపోతుంది అప్పుడు. నేను పెళ్ళి మాత్రమే చేసుకుంటాను, ఉద్యోగం చస్తే చేయను అంది పల్లవి. అదేం? అవును, ఉద్యోగం అంట ఉద్యోగం. ఎవడు కష్టపడతాడు? పెళ్లి చేసుకుని హాయిగా జీవితం అనుభవిస్తాను. మా నాన్న సంబంధాలు చూస్తున్నాడుగా, తప్పకుండా బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించేవాడికే ఇస్తాడు. ఎంచక్క అప్పుడు నేను హాయిగా తినటం, సినిమాలు చూడటం, మార్కెట్లోకి వచ్చిన కొత్త చీరలు కొనుక్కోవటం, పుస్తకాలు చదవటం, రికార్డులు వినటం, జీవితం అంతా ఒక హాలిడేలా గడిపేస్తాను. మై గాడ్, పారాసైట్ లైఫ్ అన్నమాట. ఐ హేట్ ఇట్ అన్నది జ్యోత్స్న కంపరంగా చూస్తూ. పారాసైట్ ఏమిటి? జీవితం అనుభవించటానికే కాదు, మనంగా ప్రవర్తించి ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడాలి. గుర్తింపబడినా ఒకటే, గుర్తింపబడకపోయినా ఒకటే. నేను ఎలాగైనా సరే ఫారెన్ వెళ్ళాలి, అది నా జీవిత ధ్యేయం. పచ్చగడ్డిలో పడుకుని ఆకాశంలోకి చూస్తూ అంది ఆశ. అవును, ఇందులో ప్రేమని గురించి ఎవరూ మాట్లాడలేదేమిటి? ఆశ్చర్యంగా అడిగింది సరిత. ప్రేమ? అది ఒక దయ్యం లాంటిది. అందరూ దాని గురించి మాట్లాడటమే తప్ప నిజంగా అనుభవం పొందిన వాళ్ళు లేరేమో అంది ఆశ. నా దృష్టిలో ప్రేమ గీమ అంతా నాన్సెన్స్. అదొక కష్టాల కొలిమి, అందులో మండిపోవడం నాకిష్టం లేదు అంది మాధవి. జ్యోత్స్న ఆలోచిస్తోంది. వాళ్ళందరి మాటలతో జ్యోత్స్న ఏకీభవించలేకపోతోంది. మనకు దొరకని దాన్ని గురించి రకరకాలుగా ఊహించటం సహజం. కానీ ప్రతి మనిషికి నమ్మకానికి మించిన మహా ఔషధం ఇంకేదీ లేదేమో. అక్కడ సంధ్య చీకట్లు మెల్లమెల్లగా పరుచుకుంటున్నాయి. దూరంగా రిజర్వాయర్ ఎర్రని ఆ కాంతిలో గమ్మత్తుగా ఉంది. ఇంతలో దూరం నుంచి ఆ సాయం సంధ్యలో నుంచి వస్తున్నట్టుగా ఒక అతను వస్తున్నాడు. అతను పరధ్యాసగా తలదించుకొని వస్తున్నాడు. ట్రాన్సిస్టర్లో నుంచి పాట వినిపిస్తోంది. మిలతీ హై జిందగీ మే మొహబ్బత్ కభీ కభీ. అతను వారి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. హే మిస్టర్, జస్ట్ ఏ మినిట్ ప్లీజ్. సరిత చెయ్యెత్తి అరిచింది. అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఒక్క నిమిషం నిలబడతారా? ఆ పాట మాకు చాలా ఇష్టం. అతను ఇబ్బందిగా చూశాడు. కొంచెం వాల్యూమ్ పెద్దది చేస్తారా? సరిత లేచి వచ్చింది. అతని అనుమతి కోరకుండానే
తనే వాల్యూమ్ రైజ్ చేసింది. అతను సరితనే చూస్తున్నాడు. ఆడపిల్లకి ఒంటరిగా మగపిల్లవాడు దొరికితే ఏడిపించటం అనేది అదో సరదా. అతను పాట అయ్యేంతవరకు నిలబడ్డాడు. అతనెక్కడ వెళ్ళిపోతాడోనని సరిత ట్రాన్సిస్టర్ అడుగున వేళ్లతో పట్టుకుని వదల్లేదు. పాట అయిపోయింది. థ్యాంక్ యూ అంది జ్యోత్స్న. జ్యోత్స్నకి కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం. మోస్ట్ వెల్కమ్ అన్నాడతను. సరిత జ్యోత్స్న ముఖాలు చూసుకున్నారు. ఏదో పెద్ద మనిషిలా ఉన్నాడని ఏడిపించకుండా వదిలిపెట్టామే ఇతన్ని, ఛాన్స్ పోయినట్టుగా అంది ఆశ. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు మ్యూజియంకి వెళ్ళటానికి అందరూ బోట్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ అప్పటికే 20 మందికి పైగా మగపిల్లలున్నారు. ఎవరి వానర సైన్యం అంది సరిత రహస్యంగా. ఇంజనీర్ స్టూడెంట్స్ అట అంది ఆశ కంఠం తగ్గించి. ఓహో, ఈ లంకినీళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా? ఒకతను కావాలని అన్నాడు. నీకు తెలుసా వీళ్ళు? ఇంకో అతను ఉత్సాహంగా అడిగాడు. తెలియటమా? వాళ్ళు తెలియాలని పొరపాటున కూడా ఎవ్వరూ అనుకోరు. ఒకసారి కర్మగాలి మా పిన్ని కూతురు కోసం ఆ కాలేజీకి వెళ్ళాను. బాప్రే, స్పృహ తప్పకుండా గేటు బయటికి ఎలా వచ్చానో నాకే తెలియదు. అమ్మ బాబోయ్, వాళ్ళ మాటలు, వాళ్ళ జోక్సు మనం ఎందుకు పనికిరావనుకో. అందరూ కలిసే బోటెక్కారు. అక్కడి నుంచి కావాల్సినంత గోల, అరుపులు, కేకలు, మాటలు, పాటలు, ఆ పరిసరాలు హోరెత్తిపోయినాయి. బోటు ఈ అల్లరికి నవ్వుకుంటున్నట్టుగా మెల్లిగా సాగిపోతోంది. దూరంగా నది మీద వాన పడుతోంది. జ్యోత్స్న ఎండా వాన కలిపిన మనోహర దృశ్యాల్ని కన్నార్పకుండా చూస్తోంది. సహజంగా వాన వస్తే ఎండ ఉండదు, ఎండ వస్తే వాన పోతుంది. కానీ ఇప్పుడు ఈ రెండూ కలిసినాయి. రెండు తమ తమ ప్రత్యేకతని పోగొట్టుకోలేదు, ఒకదాన్ని ఒకటి జయించలేదు. వాటి కలయిక అపురూపంగా, అనిర్వచనీయంగా ఉంది. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అన్నాడతను. అవును అప్రయత్నంగా అంది జ్యోత్స్న. అతని చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అది ఆన్ చేశాడు. అందులో నుంచి గలగల పారే సెలయేరులా సంగీతం ఉరికి రాసాగింది. జ్యోత్స్న దూరంగా ఎండా వానల కలయికని చూస్తోంది. టేప్లో నుంచి పాట వినిపిస్తోంది. ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్, ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ క్వీన్, ఐ డోంట్ నో వాట్ యు నీడ్. దూరంగా చూస్తున్న జ్యోత్స్న అతని వైపు చూసింది. అతను కూడా దూరంగా ఉన్న ఎండా వానల కలయికని చూస్తున్నాడు. బోట్ ఉయ్యాలలా కదులుతూ మెల్లగా సాగిపోతోంది. ఆ పాట, ఆ బోటు కదలిక, దూరంగా ఎండా వానల కలయిక జ్యోత్స్నకి గమ్మత్తైన అనుభవంగా అనిపించింది. మనసంతా తేలికగా ఉంది. అతను పక్కన నిలబడ్డాడు. బోటులో ఎక్కువ మంది ఉండటంతో అందరూ దగ్గరగానే నిలబడ్డారు. అందులో విశేషం కూడా ఏమీ లేదు. నాగార్జున కొండ సమీపిస్తోంది. పాట అయిపోయింది. పాట చాలా బాగుంది అంది జ్యోత్స్న తనలో తను అనుకుంటున్నంత నెమ్మదిగా. నాకు చాలా ఇష్టం, మీకు కూడా నచ్చిందా? థ్యాంక్ యూ చిరునవ్వుతో అన్నాడు. మోస్ట్ వెల్కమ్ అచ్చు అతను నిన్న అన్నట్టే అనుకరిస్తూ అంది. అతను ఒక్క క్షణం తెల్లబోయినట్టు చూసినా వెంటనే పకాలన నవ్వాడు. ఆ నవ్వినప్పుడు అతని కళ్ళు గమ్మత్తైన సజీవ భావంతో వెలిగినాయి. పళ్ళ వరుస ఎంతో అందంగా ఉంది. జ్యోత్స్న అతన్నే చూస్తోంది. ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్, ఆ పాట చెవుల్లో హఠాత్తుగా ప్రతిధ్వనించింది. ఇంతలో బోట్ కొండ దగ్గరికి చేరుకోవడంతో అందరూ బిగ్గరగా మాట్లాడటంతో సందడిగా అయిపోయింది. ఒక్కొక్కరు జాగ్రత్తగా దిగారు. కొండంతా తిరిగి చూసింది తక్కువే అయినా గొడవ మాత్రం ఎక్కువ. ఆడపిల్లల్ని చూసేసరికి మగపిల్లలకి, మగపిల్లల్ని చూసేసరికి ఆడపిల్లలకి ఇంకా అల్లరి చేయాలనే ఉత్సాహం వచ్చేసింది. ఆడపిల్లలు చూస్తున్నారనే ఉత్సాహం కొద్దీ స్నానరేవు దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈత కొట్టడానికి నీళ్ళల్లోకి దిగారు. ఒరేయ్ చచ్చిపోతారా, అక్కడ మొసళ్ళు ఉన్నాయి, మొన్ననే 3 మింగేసినాయట. బట్టలు విప్పటం ఇష్టం లేని ఒకతను ఈతలు కొట్టడానికి వెళ్తున్న వారిని భయపెట్టసాగాడు. ఆడపిల్లలు నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. చేపలు బాబోయ్, సరిత కేకలు వేసింది. ఇక పోదాం పదండి. లెక్చరర్స్ కేకలు పెడుతున్నా ఎవ్వరూ వినటం లేదు. ఎవరో బోటు వెళ్ళిపోతోంది అని కేకలు పెట్టి అరిచారు. అందరూ ఆదరా బాదరా పరిగెత్తుకు వచ్చారు. బోట్ అతను ఇంకో 2 కలిసి దాన్ని మరమ్మత్తు చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. కాస్త రిపేర్ ఉంది, ఇప్పుడే 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నాడు. హరోం హరహర చేతులెత్తి ఒకతను అరిచాడు. చీకటైంది, ఇదే ఆఖరి బోటు, అవతల నుంచి ఇంకోటి రాదు. కొంతమంది
చలివేస్తోంది, చంపేస్తోంది అంటూ పాట సాగించారు. చీకటి మెల్లగా తెల్లబడసాగింది. కాసేపటికి చంద్రుడు పైపైకి వచ్చాడు. చంద్రకాంతిలో నీళ్లు తలతలలాడసాగాయి. బోటు బాగవుతుంది అంటూనే 3 గంటలు పట్టింది. రాత్రి 10 అవుతోంది. పగలంతా తిరగటంతో చాలామంది తోటకూర కాడల్లా వేళ్లాడసాగారు. ఒకరి భుజాల మీద ఒకరు నిద్రకి ఒరుగుతున్నట్లు పడుకున్నారు. జ్యోత్స్న కూర్చుంది. అతను కూడా కూర్చున్నాడు. అతను ఈల మీద ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అని పాడుతున్నాడు. ఆ పాట పెట్టకూడదు అంది జ్యోత్స్న. అతను టేప్ ఆన్ చేశాడు. అతని ఈల మీద తను కూడా పాడుతూనే ఉన్నాడు. జ్యోత్స్న అతని వైపు మొదటిసారిగా పరీక్షగా చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. ఒక్క క్షణం ఇద్దరూ ఆ పరిసరాలు మర్చిపోయినట్టే నిలబడ్డారు. బహుశా ఆ క్షణంలోనే కాలం ఇద్దరి భవిష్యత్తులకి ముడివేసిందేమో. జ్యోత్స్నకి ఆ క్షణం మరువలేనట్టుగా అనిపించింది. తను అతనిలో లీనమైన భావం, అతను తనకి అతి సన్నిహితుడైనట్టుగా భ్రమ. అది ఆ పరిసరాల ప్రభావం కావచ్చు. ఆ నీటి మీద సయ్యాటలాడుతున్న వెన్నెలలో ఏదైనా మత్తు ఉందేమో. అది తనని మంత్రించినట్టే చేసిందేమో. బోటు ఒక్కసారిగా కూత వేసింది. అందరూ ఓహో అంటూ అరుస్తూ లేచి నిలబడ్డారు. కదులుతోందా? బాగైందా? అమ్మయ్యా, ఈ రాత్రికి ఇక వనవాసం అనుకున్నాం అంటూ మొదలైన మాటలు గడబిడిగా వినిపిస్తున్నాయి. బోట్ కదిలింది. అందరూ గెస్ట్ హౌస్కి వచ్చేసరికి రాత్రి 12 గంటలైంది. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చారు. జ్యోత్స్నకి బస్లో హైదరాబాద్ వచ్చేస్తుంటే ఇంకా ఆ టేపులో పాటే వినిపించసాగింది. ఆ వెన్నెల, ఆ పాట అతను చూడటం అదొక అందమైన కలలా అనిపించసాగింది. మనసు ఎందుకో గాని ఆ కళని మరీ మరీ మననం చేసుకోసాగింది. నాగార్జున సాగర్ వెళ్ళి వచ్చి 4 వారాలవుతోంది. జ్యోత్స్న ఈ 4 వారాల్లో అతని గురించి జ్ఞాపకం చేసుకొని రోజు ఒకటి కూడా లేదేమో. కాలేజీలో క్లాస్లో కూర్చున్నప్పుడు లెక్చరర్ పాఠం చెప్తుంటే వింటూనే ఉంటుంది. హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి లెక్చరర్ మాయమైపోతుంది. అది కాలేజ్ అని, తను కూర్చున్నది క్లాస్ రూమ్ అని ఆ ధ్యాసే అంతర్ధానమవుతుంది. నాగార్జున సాగర్లో బోట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. చెంపకి చెయ్యి ఆనించుకుని కూర్చున్న జ్యోత్స్నకి మనోనేత్రంతో చూస్తున్న ఆ దృశ్యం ఎంతసేపు చూసినా విసుగురాదు. ఆ చూడటంలో లీనమైపోయినట్లుగా ఉంటుంది. క్లాస్ అయిపోవటం కానీ, తోటి పిల్లలు బిలబిలలాడుతూ బయటికి వెళ్ళటం కానీ స్పృహే రాదు. మాధవి కానీ, ఆశ కానీ వచ్చి భుజం తట్టి ఏమిటోయ్ కలగంటి కలగంటి అన్నట్టు ఆ చూపు, మమ్మల్ని వదిలేసి ఏ లోకాలకి పోయావు అని దబాయిస్తుంటే ఉలికి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చే జ్యోత్స్న మధురమైన చిరునవ్వుల కాంతులు వెదజల్లుతున్న ముఖంతో మిమ్మల్ని వదిలి దేవుడు రమ్మన్నా నేనెక్కడికి వెళ్ళను, సరేనా అనేది. వారాలు గడిచిపోతున్నాయి. జ్యోత్స్నకి ఎందుకో రాను రాను దిగులు కలగసాగింది. తన మనసు ప్రవర్తించే తీరు తనకే నచ్చటం లేదు. కానీ తను అనుకున్న రీతిగా దాన్ని కంట్రోల్ చేయటం కూడా సాధ్యం కావటం లేదు. రాత్రివేళ మంచం మీద పడుకున్నప్పుడు అతను ఆ గదిలో నిలబడ్డట్టే గుర్తుకు వస్తాడు. జ్యోత్స్న వెంటనే లేచి కూర్చుంటుంది. అతను నిజంగా ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది? తను ఏం చేస్తుంది? ఎలా ప్రవర్తిస్తుంది? జ్యోత్స్నకి ఆలోచించబుద్ధేస్తుంది. అతన్ని చూడగానే బిడియపడుతుందా? అంతులేని ఆనందంతో మాటలు రాని దానిలా మూగబొమ్మ అయిపోతుందా? లేక గుండెల్లో చెలరేగిన భావకల్లోలం అణుచుకుని హుందాగా గంభీరంగా రండి కూర్చోండి అంటుందా? అతను ఎలా ఉంటాడు? తన ప్రవర్తనకి ఎలా ఎదురు సమాధానం ఇస్తాడు? ఇలాంటి ఆలోచనలు తీయటి ఊహలుగా, దృశ్యాలుగా కళ్ళ ముందు కనిపిస్తుంటే జ్యోత్స్న మంచం మీద కూర్చుని దిండు ఒడిలో పెట్టుకుని 2 చేతులు బుగ్గలకి ఆనించుకుని అలాగే చూస్తూ ఆ దృశ్యాలన్నీ తన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నట్టే గమనిస్తూ కూర్చునేది. ఒక్కోసారి జ్యోత్స్నకి తన మీద తనకే అంతులేని కోపం వచ్చేది. ఏమిటి ఆలోచనలు? చిచి, ఎక్కడో ఎవరో కనిపిస్తే అతన్ని గురించి ఇన్ని ఆలోచనలా? అసలు అతను ఎలాంటివాడో? తాగుబోతేమో, వ్యసనాల పుట్టేమో, పోనీ కనీసం అదైనా తెలిసిపోతే బావుండును. అప్పుడు ఈ ఊహలు తనని ఇలా వేధించవు. అతన్ని గురించి ఆలోచించిన కొద్దీ జ్యోత్స్నకి ఎందుకో అతను లాంటివాడు కాదనిపిస్తోంది. ఎన్నోసార్లు తనకు మొదటి చూపులో నచ్చిన వాళ్ళు మంచివాళ్లే అయ్యారు. నచ్చని వాళ్ళు నచ్చకుండా ప్రవర్తనలో ఏదో లోపంతో అలా దూరంగానే ఉంచాలి అన్నట్టుండిపోయారు.
సాధారణంగా జ్యోత్స్న అంచనా ఎప్పుడూ తప్పదు. ఎవరైనా వ్యక్తిని ప్రప్రథమంగా చూడగానే జ్యోత్స్నకి చిత్రమైన నమ్మకం కలుగుతుంది. ఆ వ్యక్తి మాటల్లో, చూపుల్లో, నడకలో, కూర్చోవటంలో నచ్చటమా నచ్చకపోవటమా అనేది నిర్ణయింపబడుతుంది. అది ఆలోచన కాదు, ఫీలింగ్ మనసులో నుంచి ఆలోచన శక్తితో ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. జ్యోత్స్నకి ఊరు పేరు తెలియని అతని పట్ల తన మనసు చూపుతున్న ఉత్సాహం చూసి తనలో తనే దిగులు పడసాగింది. నాకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి అసందర్భపు ఆలోచనలు? ఎవరైనా వింటే నవ్విపోతారో. అసలు ఒక ఆడపిల్ల పరాయి వ్యక్తిని గురించి ఇలా ఆలోచించవచ్చునా? ఇది మానసిక వ్యభిచారం కదూ. జ్యోత్స్న తనని తానే ఇలా తీవ్రంగా విమర్శించుకోవటం కూడా నచ్చలేదు. నేనేం తప్పు చేశానో? ఇదివరలో ఎవరి పట్ల ఇలాంటి అభిమానం ఏర్పడలేదు. ఇదివరకు ఒకరిని ఆరాధిస్తూ ఇతన్ని చూడగానే అది మర్చిపోయి ఇతన్ని గురించి ఆలోచిస్తే అది నిలకడలేనితనం అవుతుంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత పరిచయం చేసుకోవాలని, సన్నిహితం అవ్వాలని అనిపించిన వ్యక్తి ఇతనే. ఇతనొక్కడే. అతను మళ్ళీ నా కంటికి కనిపించకపోవచ్చు. నేనెవరో అతనికి, అతనెవరో నాకు తెలియకపోవచ్చుగాక. నాలో ఏర్పడిన ఇష్టం కొన్నాళ్ళకి అదే క్రమంగా అంతరించిపోవచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా మనకి నచ్చితే వాళ్ళని గురించి పదే పదే తలుచుకుంటాం. అందులో తప్పేం లేదు. మాధవికి క్రికెట్ ప్లేయర్స్ ఇద్దరంటే పడి చచ్చేంత ఇష్టం. వాళ్ళ ఫోటోలు దాచుకుంటుంది, వాటిని ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళ ఫోటో ఎదురుగా పెట్టుకొని ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పి కానీ పక్క వాళ్ళ వైపు చూడదు. రాత్రివేళ పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెబుతుంది. అదొక ఆరాధనా భావం. పెళ్లి కాని పిల్లల మనసులు శృతి చేసిన వీణల్లా ఉంటాయి. ఆ వీణలు గాలికే మ్రోగినట్టుగా వీళ్ళ మనసులు ఏ కాస్త అనుభూతి లాంటిది కలిగినా స్పందించేస్తాయి. ఆ మనసులకి బాధ్యతల పగ్గాలు ఉండవు. సంతోషం అనే సూర్యకాంతిలో కళకళలాడే పువ్వుల్లా ఉంటారు. ఆ వయసే అలాంటిదేమో. సినిమా హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం. వాళ్ళు నటించిన సినిమాలు రాగానే మొట్టమొదటి ఆట చూసి తీరాల్సిందే. ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని గురించిన తర్జన భర్జనలు అయిపోగానే ఆ సంగతే మర్చిపోతారు. ప్రక్క మంచం మీద పడుకున్న మాధవి పెద్దగా ఆవులించి చిటిక వేసి చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఫోటోలని వేళ్లతో తాకి గుడ్ నైట్ డియర్ అని పెదవులకి ఆ వేళ్ల ఆనించుకుని ముద్దు పెట్టుకుంది. లైటు తీయబోతున్నదల్లా ఆగి పక్కన మంచం మీద దిండు ఒడిలో పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ బొమ్మలా ఉన్న జ్యోత్స్నను ఏమిటా పోజు, ఇంకా నిద్రపోలేదా అంటూ పలకరించింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన జ్యోత్స్న లేదో అన్నట్టు తల తిప్పింది. మాధవి మంచం మీద నుంచి లేచి వచ్చి జ్యోత్స్న మంచం మీద కూర్చుని జ్యోత్స్న గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ నిద్రెందుకు పోలేదు అంది. రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఏమో, నేను చెప్పనా? చెప్పమన్నట్టు చూసింది. రాకుమారుడు రానీయటం లేదు. పో అవతలికి. భుజాలు పట్టి అవతలికి తోసింది. మాధవి కావాలనే వెళ్ళకిలా పడింది. జ్యోత్స్న వైపు క్రీగంట చూసింది. తర్వాత పైకప్పు వైపు చూస్తూ ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంటూ కూనిరాగం మొదలుపెట్టింది. జ్యోత్స్న వెంటనే మాధవి మీదకి వంగి చేత్తో గట్టిగా నోరు మూసేస్తూ కోపంగా ఆ పాటని ఎందుకలా కూనీ చేస్తావు అంది. ఎంతో కష్టం మీద మాధవి జ్యోత్స్న చేతిలో నుంచి నోరుని విడిపించుకోగలిగింది. ఎందుకంత కోపం? ఇష్టమైన దానిని ఎవరైనా వికృతంగా మార్చేస్తే కోపం రాదా? ఓ, అయితే నీకు ఆ పాట చాలా ఇష్టం అన్నమాట. చిట్టి తల్లి, ఆ పాట ఇష్టమా? ఆ పాట వినిపించినతనా? ఇలాంటి పరాచకాలంటే నాకు అసహ్యం. నోరు మూసుకొని వెళ్ళి పడుకో కోపంగా అంది. జ్యోత్స్న తీవ్రంగా అన్న ఆ తీరుకి మాధవి ముఖం చిన్నబుచ్చుకుంది. ఎందుకంత కోపం? ఇప్పుడేం చేశాను నేను? నువ్వు చిరాగ్గా ఉన్నావని నాకు తెలియదులే. మాధవి లేచి వెళ్ళి తన మంచం మీద అటువైపు తిరిగి ముఖం పెట్టుకొని పడుకుంది. జ్యోత్స్న ఒక్క నిమిషం దిండుకి ఆనుకొని చేరగిల్లబడినట్టు కూర్చుంది. పక్కకు తల తిప్పి చూసింది. మాధవి కదల్లేదు. తను ఎక్కువగా కసిరింది. ఈ మధ్య ఎందుకంత సులభంగా చిరాకు పడుతోంది? జ్యోత్స్న చిరాకు పడుతోంది అని అందరూ కామెంట్ చేస్తున్నారు. మొన్నైతే ఆశ, నువ్వు నవ్వుతూ మాట్లాడితేనే మేం కూడా మాట్లాడతాం, నీకు మేం అవసరం లేకపోతే మాకు నీ అవసరం కూడా ఉండదు అని కుండ పగలగొట్టినట్టు చెప్పేసింది. మాధవికి నిజంగా కష్టం వేసిందా ఏమిటి? ఏయ్ పిలిచింది. మాధవి పలకలేదు.
జ్యోత్స్న లేచి వెళ్ళి మాధవి భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పింది. మాధవి గట్టిగా కళ్ళు మూసుకుంది. మధు, నిజంగా కోపం వచ్చిందా? కసిరితే ఎవరికైనా కోపం వస్తుంది. నేనేం గాంధీ గారిని కాదుగా. కళ్ళు మూసుకుని అంది. సారీ మేడం అనునయంగా అంది. మాధవి కళ్ళు తెరిచి చూసింది. జ్యోత్స్న ముఖం నిజంగా బాధపడుతున్నట్టుగానే ఉంది. మాధవి అంది, చూడు, మనసులో ఏదైనా బాధ ఉంటే స్నేహితులతో పంచుకోవాలి, ఒంటరిగా దిగమింగకూడదట అని చెప్పారు. ఎవరు? స్నేహపురాణంలో. నువ్వు చాలా మారిపోయావు జ్యోత్స్న. నీకేమైందో మాకెవ్వరికీ అర్థం కావడం లేదు. ఇది వరకులా మాతో కలవటం లేదు. మౌనంగా ఉండిపోతున్నావు. మేమే ఎవరైనా గట్టిగా కల్పించుకొని పలకరించబోతే కసురుకుంటున్నావు. అలాగా? నాకు తెలియదు. ఐఎమ్ సారీ మధు. సారీ చెప్పి మన స్నేహాన్ని కించపరచుకో. చూడు, మన చదువు అయిపోతోంది. చివరి రోజుల్లో ఉన్నాం. ఈ 4 నెలలు మనం ప్రతిరోజు ప్రతి క్షణం చిరస్మరణీయంగా ఉండేట్టు ఉందామని మనం చేసుకున్న నిర్ణయం నువ్వు పూర్తిగా మర్చిపోయావు, అవునా? లేదు మర్చిపోలేదు. గబగబా తల తిప్పుతూ అంది. నీ మనసులో బాధ ఏమిటో చెప్పు. ఏం లేదు. నువ్వు నిజం చెప్పటం లేదు. నిజం చెప్తున్నాను. నీ స్నేహితురాల్ని నువ్వు మోసం చేయలేవే. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆ అబ్బాయి గురించేనా ఆలోచన? జ్యోత్స్న కళ్ళు క్రిందికి వాలినాయి. తెలియని వాళ్ళని గురించి అన్ని ఆలోచనలు పెట్టుకోవడం వివేకం కాదే జ్యోత్స్న. నాకు తెలుసు మధు. అందుకే అతనెవరో తెలుసుకోవాలని తహతహలాడుతున్నాను. అతని గురించి తెలుసుకొని అతను మంచివాడు కాడని, అతనంటే నచ్చని గుణాలు చాలా ఉన్నాయని గ్రహిస్తే గాని ఈ బాధ పోదంటావు, అంతేనా? జ్యోత్స్న తల ఊపింది. మధు, నా ఆలోచనలు నాకే భయం వేస్తున్నాయి. నాకేమైనా పిచ్చి పట్టిందా అనిపిస్తోంది. అతన్ని ఎందుకు మర్చిపోలేకుండా ఉన్నానో నాకే అర్థం కావటం లేదు. నా ఆలోచనలు చెప్పమని వేధిస్తున్నారు, కానీ చెబితే మీరంతా నవ్వుకుంటారేమోనని భయం వేస్తోంది. మాధవి సానుభూతిగా చూసింది. జ్యోత్స్న, ప్రేమ అనేది ఎప్పుడూ వన్ వే ట్రాఫిక్గా ఉండకూడదు. ఉంటే ఇంతే. నన్ను చూడు, ఆ ఫోటోలు చూపిస్తూ అంది. నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. కానీ నాకు వాళ్ళని కలుసుకోవాలని ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళని కలుసుకుంటే వాళ్ళని గురించి నేను కట్టుకున్న ఊహా సౌధం కూలిపోతుందేమోనని భయం. వాళ్ళని గురించి నేనేది ఆలోచించినా నేరం అవుతుంది. కానీ పాపం వాళ్ళ బాధ్యత ఏం లేదుగా. నా మాట విని నువ్వేం కంగారు పడకు. ఈ ఇష్టం అనేదానికి మన ఈ వయసులో బాధ్యతలు అనే ఆనకట్టలు లేకపోవడంతో విచ్చలవిడిగా వెల్లువలా పొంగిపోతుంటాయి. ఈ భావాలు ఎప్పుడూ ఉండవు. రేపు మీ ఊరు వెళ్ళిపోతావనుకో, నువ్వే మర్చిపోతావు. పెద్దయిన తర్వాత ఎప్పుడైనా ఇది తలుచుకుంటే నీకే నవ్వు వస్తుంది. జ్యోత్స్న వచ్చి మంచం మీద పడుకుంది. మాధవి చెప్పింది నిజమేనేమో. అసలు ఏ భావం వచ్చినా అది చాలా ఉధృతంగా, సీరియస్గా ఉంటుంది. అంతదాకా ఎందుకు? లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక్కొక్కరి మీద అపరిమితమైన ఇష్టం, ఒక్కొక్కరి మీద విపరీతమైన తిరస్కారం. సాటి స్టూడెంట్స్ మీద కూడా అంతే. అభిరుచుల్లో కూడా అంతే. ఇష్టం ఉండటమా లేకపోవటమా, ఈ రెండింటిలో ఏదో ఒకటి. మధ్య భావం, సర్దుకుపోవటం, సరిపెట్టుకోవటం అనేది జ్యోత్స్న డిక్షనరీలోనే లేవు. షాపింగ్కు వెళ్తుందా? నచ్చిన చీర దొరికితేనే కొంటుంది. మిగతా వాళ్ళలా ఉన్న వాటిలో ఏదో ఒకట్లే అని సరిపెట్టుకోదు. ఎందుకు సరిపెట్టుకోవాలి అంటుంది. ఆ రోజు శనివారం. ఉదయం క్లాసులు సరిగ్గా జరగలేదు. జ్యోత్స్న, సరిత, పల్లవి, శాంత అందరూ హాస్టల్ రూమ్స్లోనే ఉన్నారు. అందరిలోకి శాంత చాలా మితభాషి. అవసరం వచ్చినప్పుడు అందరికంటే ఎంత ఎక్కువ పనిచేస్తుందో అంత నిశ్శబ్దంగా ఉంటుంది. శాంత ఇస్త్రీ పెట్టె పట్టిందంటే సాధారణంగా మిగతా అందరికీ తమ బట్టలు చేసే పనే ఉండదు. అందరికీ సాయపడుతుంది. వాళ్ళు నాకేం చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనుకోదు. శాంత మెత్తదనం చూసి మాధవి, సరిత పండ్లు నేర్పుగా ఆమె మీద తోసేస్తుంటే అప్పుడప్పుడు జ్యోత్స్న వారిని బాగా మందలిస్తూ ఉండేది. జ్యోత్స్న శాంతకి గంగిగోవు అని పేరు పెట్టింది. శాంత ఈరోజు కూడా జాకెట్లు ఇస్త్రీ చేస్తోంది. జ్యోత్స్న తలంటి పోసుకొని జుట్టు ఆరబెట్టుకుంటూ కిటికీ దగ్గర స్టూల్ మీద కూర్చొని నిన్న సాయంత్రం బామ్మ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చదువుకుంటోంది. ప్రతి శుక్రవారం ఆవిడ దగ్గర నుంచి టంచనుగా ఉత్తరం రావాల్సిందే. జ్యోత్స్న దగ్గర నుంచి ప్రతి శుక్రవారం ఆమెకి జవాబు అందాల్సిందే. ఒక్కోసారి నాయనమ్మ చూపే క్రమశిక్షణకి జ్యోత్స్న చకితురాలవుతూ ఉంటుంది.
ఆవిడకి చదువు లేదు, అయినా ఎంత చాతుర్యం, ఎంత సామర్థ్యం. ఆవిడ చిన్నప్పుడెప్పుడో తాతయ్య పోయాడో. 12 సంవత్సరాలకి పెళ్ళి, 14 సంవత్సరాలకి కొడుకు పుట్టడం, 20 సంవత్సరంలో వైధవ్యం. ఆవిడ అనుభవించాల్సిన జీవితం ఎవరో తరుముకు వస్తున్నట్టుగా అంత త్వరగా ముగిసిపోయింది. అయినా ఆవిడకి జీవితం మీద విరక్తి లేదు. కన్న కొడుకే కంటి దీపం అనుకున్నట్టుగా అంధకారంలో ఆ వెలుగును చూసుకుంటూ జీవితంలో కాలం నెట్టుకుంటూ వచ్చింది. కొడుక్కి పెళ్లి చేసింది. కొడుకు కోడలు నట్టింట్లో తిరుగుతుంటే ఇక నా బాధ్యత తీరిపోయింది, నేను ఎక్కడున్నా ఒకటే, ఇక ఈ సంసారపు బాధలు చాలు, తీర్థయాత్రలు వెళ్ళి మిగతా జీవితం కృష్ణారామ అనుకుంటాను. క్రిందటి జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో ఇంత వెలితి బ్రతుకు అయిపోయింది అనుకుంటూ తన నిశ్చయాన్ని కొడుక్కి చెప్పింది. అతనికి తల్లిని వదిలి ఉండటం ఇష్టం లేదు. దేవుళ్ల కోసం ఎక్కడికో వెళ్ళాలా అమ్మా? నీకు ఏ దేవుడు మూర్తి కావాలో చెప్పు, నేను మన రాయి బసవన్న చేత చెక్కించి తెప్పిస్తాను అనేవాడు. రాయి బసవన్న ఆ ఊర్లో రాతి బొమ్మలు చెక్కడంలో అద్భుత నేర్పరి. దేవుళ్ల కోసం పేరైనా మనసుకి విశ్రాంతి కోసం రా అనేది ఆవిడ. నీ ఇష్టమమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు మాత్రం నీ వెంట రాదు. అది ఇక్కడ చేలు గొడ్లు ఇల్లు వాకిలి ఏమైపోతుందోనని బెంగతో ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నే వెళ్ళటం ఇష్టం లేకపోతే చెప్పరాదు, నిష్ఠూరంగా ఆవిడ అంటే. అంత మాట అనకమ్మా, నీ కోడలికి ఇప్పుడు ఎన్నో నెల, 6 వచ్చింది కాబోలు. పురుడు కాగానే పుట్టిన పాపకి పేరు పెట్టించి వెళ్ళిపో, నీవు వచ్చే వరకు ఆ పాప ఆటపాటలతో గడుపుతాము అన్నాడు. ఆవిడ నిట్టూర్చి అదే సరైన పనిగా భావించింది. ఒక్కగానొక్క కోడలు, ఇప్పుడు వెళితే మనసు ఎలా ఒప్పిందమ్మా అంటూ ఇరుగు పొరుగు ఎత్తి పొడుస్తారేమో, చాకరీ చేయాల్సి వస్తుందని తెలివిగా తప్పించుకుంది సుమా అని అపవాదు వేస్తారేమో అనే జంకుతో ఆగిపోయిందట. కోడలికి 8వ నెల వచ్చిన వారం రోజులకి పొలం వెళ్ళి వచ్చిన కొడుకు, అమ్మా తలనొప్పిగా ఉంది, ఈ పూట నా కోసం వంట చేయకు అని మంచం ఎక్కి పడుకున్నాడు. ఏమైందిరా అంటూ వచ్చి ఒంటి మీద చెయ్యి వేస్తే గాడిపొయ్యిలో చెయ్యి పెట్టినట్టు కాలిపోతోందట. చలేస్తోందమ్మా అంటే రగ్గు తెచ్చి కప్పిందట. ఆ ముసుగు ఏ క్షణంలో పెట్టాడో కానీ మళ్ళీ మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టనే లేదు. వారం రోజులు తిరగకుండానే ఆవిడ కడుపులో చిచ్చు పెట్టి ఆవిడ జీవితాన్ని చిమ్మ చీకటి చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ డబ్బు వెదజల్లి పట్నం నుంచి పిలిపించిన డాక్టర్లు, దేవుళ్ళకి కట్టిన ముడుపులు, వేయించిన యంత్రాలు ఏ ఒక్కటి పనిచేయలేదు. ఆవిడ 25 ఏళ్ల కొడుకుని రక్షించలేదు. శవాన్ని లేపుతుంటే ఆవిడ మూర్ఛపోయింది. సాయంత్రానికి కానీ స్పృహ రాలేదు. ఆ రాత్రివేళ ఆవిడ లేచి ఉన్మాదిలా బావివైపు వెళ్తుంటే ఒక చెయ్యి వచ్చి గట్టిగా ఆవిడని పట్టుకుంది. గుడ్డి వెన్నెల్లో ఆవిడ తిరిగి చూస్తే ఎదురుగా నిండు నెలలతో పుట్టిలా ఉన్న కోడలు శోకమూర్తిలా నిలబడింది. అత్తయ్య, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్తారా? ఇక నాకు దిక్కెవరు? ముందు నన్ను ఆ బావిలోకి తోసి తర్వాత మీరు పడండి అంది ఏడుస్తూ. వరమ్మగారు కోడల్ని కావలించుకొని గుండెలు బద్దలయ్యేలా ఏడ్చింది. నేనింకెప్పుడూ ఇలాంటి పాపిష్టి ఆలోచన చేయనమ్మా అంది. ఆ క్షణం నుంచి ఆవిడ కోడలి కోసం బ్రతకసాగింది. నెలలు నిండగానే కోడలు ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. జ్యోతి అని పేరు పెట్టాలనుకుంది వరమ్మగారు. కానీ అప్పట్లో ఉన్న పాలేరు కూతురు పేరు జ్యోతి. అందుకే జ్యోత్స్న అని పేరు పెట్టింది. జ్యోత్స్నకి బుద్ధి తెలిసినప్పటి నుంచి నాయనమ్మ ఒడే మహాసామ్రాజ్యం. అక్కడ మకుటం లేని మహారాణి. ఆ ఇంటిలో జ్యోత్స్న నియంత అన్నమాట చెల్లిపోవాలి. జ్యోత్స్నకి పాటలు ఆటలు ఆవిడే నేర్పేది. ఆవిడ ఇచ్చే చెరుగ్గడలు, వేరుశనగపప్పు ఉండలు, మినపసున్ని కోసం ఇరుగు పొరుగు పిల్లలు జ్యోత్స్నతో ఆడటానికి వచ్చేవారు. జ్యోత్స్న చేసిన హఠం అంతా కిక్కురు మనకుండా భరించేవారు. జ్యోత్స్న అదృష్టం మంచి కాన్వెంట్లో మంచి టీచర్స్ దగ్గర చేరి మనిషిగా తన విలువ ఏమిటో, తోటివారి విలువ ఏమిటో గుర్తించటం. జ్యోత్స్న ఇప్పటికీ పదే పదే అనుకుంటుంది, బామ్మ చదువు మీద ఇష్టంతో నన్ను ఇలా దూరంగా కాన్వెంట్కి పంపింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనొక అహంభావిగా, ఎందుకు పనికిరాని మొద్దుగా తయారై ఉండేదాన్నేమో. బహుశా తనలో మొలకెత్తుతున్న అహంభావం చూస్తే నాయనమ్మ దూరం ఆలోచించే ఇలా చేసిందేమో. నాయనమ్మ చేసే గారాబంతో పల్లెటూరులో ఎవరైనా తనకంటే మంచి గౌను వేసుకుంటే ఈర్ష్య కలిగేది.
అది ఏ మట్టి విసిరో పాడు చేస్తే గానీ నిద్ర పట్టేది కాదు. కాన్వెంట్కి వచ్చిన తర్వాత అందరిది ఒకటే డ్రెస్. అందరికీ హాస్టల్లో ఒకే వరుసన ఒకే రకమైన భోజనం. ఇక్కడ తనకంటే అధికులమని భావించే అమ్మాయిలు ఉన్నారు. జ్యోత్స్నకి క్రమంగా ఈ ప్రపంచంలో తనదైన ఒక ప్రత్యేక స్థానం కావాలంటే అది డబ్బుతో కాక సరైన నడవడి గల వ్యక్తిత్వంతో ఎవరికి వారు సంపాదించుకోవాలి అని తెలిసి రాసాగింది. కాన్వెంట్లో పెరిగి పెద్దదవుతున్న కొద్దీ జ్యోత్స్నలో మార్పు రాసాగింది. ఇదివరకులా నాయనమ్మే సర్వస్వం అనిపించటం లేదు. ఇదివరకు నాయనమ్మే తనకి ఈ లోకం గురించి చాలా చెప్పేది. ఇప్పుడు తాను సెలవుల కోసం వెళ్ళినప్పుడు ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్పేది. జ్యోత్స్న 9వ క్లాసులో ఉండగా తల్లి పోయింది. జ్యోత్స్నకి అంత మరీ పిచ్చి పట్టేంత బాధగా ఏమీ అనిపించలేదు. జ్యోత్స్న జీవితం ఎప్పుడూ నాయనమ్మ నీడలో ఆవిడని అంటిపెట్టుకొని ఉండేది. జ్యోత్స్న తల్లి సుస్థి మనిషి. ఎక్కువ భాగం ఆవిడ అన్నదమ్ముల దగ్గర ఉంటూ ఉండేది. వాళ్ళ మాటలు ప్రవర్తన జ్యోత్స్నకి నచ్చేవి కావు. ఎప్పుడైనా తల్లి బలవంతం మీద వెళ్ళినా 2 రోజులు తిరగకుండానే తిరిగి వచ్చేసేది. జ్యోత్స్న కాలేజీ చదువుకి వచ్చింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.